వెల్కమ్ బ్యాక్. మోదీ బెలూచిస్తాన్ వ్యాఖ్యల నేపథ్యంలో బంగ్లాదేశ్ అంశం కూడా తెరపైకొస్తోంది. అప్పట్లో బంగ్లాదేశ్కు మద్దతుగా భారత్ మాట్లాడినప్పుడు అన్ని వర్గాల నుంచి ప్రశంసలు వెలువెత్తాయి. బెలూచిస్తాన్ విషయంలో మాత్రం భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. బంగ్లాదేశ్ను మా నుంచి విడగొట్టారు, ఇప్పుడు కాశ్మీర్ వేర్పాటువాదానికి మద్దతు పలికితే తప్పేంటి అని పాక్ ప్రశ్నిస్తోంది. ఇదే స్వరాన్ని అన్ని దేశాల ముందు వినిపిస్తోంది. మరోపక్క బెలూచిస్తాన్కు స్వాతంత్ర్యం రావాలంటే చైనా, ఇరాన్లు సమ్మతం తెలపాల్సిన పరిస్థితి నెలకొంది. అసలు బంగ్లాదేశ్కు బెలూచిస్తాన్కు తేడా ఏంటి? బెలూచిస్తాన్ విషయంలో ఎలాంటి వ్యూహంతో మోదీ ముందుకెళ్తున్నారు? సార్, గతంలో బంగ్లాదేశ్కి మద్దతు ఇచ్చినప్పుడు సర్వత్రా భారత్కి సంబంధించి హర్షం వ్యక్తమైంది, అందరూ జేజేలు పలికారు. అది బెలూచిస్తాన్ విషయంలో ఎందుకు అలా జరగట్లేదు? అంటే ఒకటి, బంగ్లాదేశ్ విమోచన పోరాటానికి భారతదేశం మద్దతు ఇచ్చింది. ఇందిరాగాంధీని, వాజ్పేయి గారు దుర్గాని కూడా పొగిడారు. కానీ అక్కడ బంగ్లాదేశ్ విమోచనోద్యమంలో కూడా పాకిస్తాన్ వాదన అదే, మా దేశాన్ని విడగొట్టారు, మీరు మా దేశాన్ని విడగొట్టారు, మేము ఇలా కాశ్మీర్కు మద్దతు ఇస్తే తప్పేంది అని అంటారు. కానీ మన వాదన ఏంటంటే బంగ్లాదేశ్లో ప్రజలు స్వాతంత్రం కొరకు పోరాడారు. ఒక ఉన్మాదంతో, భాషా ఉన్మాదంతో, బంగ్లాదేశ్ అయినా పాకిస్తాన్ అయినా ముస్లిం జనాభా ఉన్న దేశాలే. కానీ బంగ్లాదేశ్లో బెంగాలీ జాతీయవాదం, సో బెంగాలీ నేషనలిజం, ముస్లింలైనా కూడా వాళ్ళ భాష బెంగాలీ. ఈ బెంగాలీ జాతీయవాదాన్ని అతి క్రూరంగా అణచివేసింది పాకిస్తాన్. పాకిస్తాన్ సైనిక వర్గాలు, పాకిస్తాన్ ప్రేరేపిత జమాతీ ఇస్లామీ లాంటి ఉన్మాదులు, మత ఉన్మాదులు కలిసి బంగ్లా జాతీయవాదాన్ని దుర్మార్గంగా, కిరాతకంగా అణచివేస్తే బంగ్లాదేశ్ నేషనల్ లిబరేషన్ ఆర్మీ, జాతి విముక్తి సైన్యాలు ముజిబుర్ రెహమాన్ నాయకత్వంలో పోరాడితే వారికి భుజం కలిపి భారత సైన్యాలు మద్దతు ఇచ్చి బంగ్లాదేశ్ స్వతంత్ర విజయానికి కారణమయ్యాయి. కానీ ఇవాళ బెలూచిస్తాన్లో కూడా నిజంగానే పాకిస్తాన్ మానవ హక్కుల ఉల్లంఘనకు పాల్పడుతోంది. బెలూచి స్వాతంత్ర ఆకాంక్షలను ఘోరంగా అణచివేస్తుంది, నిజమే. కానీ ఇక్కడ మన స్ట్రాటజీ ఏంటి? ఇప్పుడు ఇంటర్నేషనల్ రిలేషన్స్లో రైట్ రాంగ్ ఉండదు. ఇంటర్నేషనల్ రిలేషన్స్లో సాధ్యమా అసాధ్యమా ఉంటుంది. ఇది మన దేశ ప్రయోజనాలకు లాభమా నష్టమా అని ఉంటుంది. అందుకే నేను ఇంతకుముందు కూడా చెప్పింది, మోడీ గారు అన్నది తప్పని నేను అనలే. మోడీ గారు అన్నది నిజమేనా అనద్దు అంటున్నా. అనడం వల్ల మన వ్యూహాత్మక ప్రయోజనాలకు నష్టమని వాదన అనేది తప్పని కాదు. ఇప్పుడు ఒకటి తేడా ఏంటంటే బంగ్లాదేశ్కు బెలూచిస్తాన్కు, బంగ్లాదేశ్లో షేక్ ముజిబుర్ రెహమాన్ అవామీ లీగ్ నాయకత్వంలో ఒక బ్రహ్మాండమైనటువంటి బంగ్లాదేశ్ జాతి విముక్తి పోరాటం జరిగింది. ఆ ఉద్యమముకి ఒక అత్యంత జనాకర్షణ కలిగినటువంటి ముజిబుర్ రెహమాన్ నాయకత్వం వహించాడు. తర్వాత ఆయనను మిలిటరీ కుట్రలతో చంపేయచ్చు, ఆయన కుటుంబాన్ని మొత్తాన్ని చంపించారు. ఒక్క షేక్ హసీనా కూతురు ఒక్కరు బయట దేశంలో ఉండడం వల్ల బతికిపోయారు. ఆ తర్వాత ఆమె ఇప్పుడు ప్రధాని అయ్యారు. కానీ ఈ బెలూచిస్తాన్కి వచ్చే వరకు ఏంటంటే ఈ స్వాతంత్ర ఆకాంక్ష ఉన్నమాట నిజమే, కానీ నాయకత్వం ఐక్యంగా లేదు. అంటే బంగ్లాదేశ్లో లాగా ముజిబుర్ రెహమాన్ లాంటి జనాకర్షణ గల నాయకుడు ఒక్కడే మొత్తం ప్రజల్ని సమీకరించేటువంటి పరిస్థితి బెలూచిస్తాన్లో లేదు. బెలూచిస్తాన్ పాలిటీ ఫ్రాగ్మెంట్ అయి ఉన్నది. ఇది మొదటి తేడా. రెండవ తేడా ఏంటంటే ఈరోజు బెలూచిస్తాన్ స్వాతంత్రం, బంగ్లాదేశ్ స్వాతంత్రం. బంగ్లాదేశ్ స్వాతంత్రం ఏంటంటే తూర్పు పాకిస్తాన్గా పిలువబడే పాకిస్తాన్లోని ఒక భూభాగం, పాకిస్తాన్ నుంచి దూరంగా ఉన్న భూభాగం. ఇది జాగ్రఫికల్గా కూడా చాలా దూరం, రెండు కంటిగ్వస్ ఏరియాస్ కాదు, కలిసి ఉండేటువంటి ప్రాంతాలు కాదు, చాలా గ్యాప్ ఉంటుంది. సో ఆ కంటిగ్వస్ కాని ప్రాంతం, అంటే కలిసి లేని ఒక ప్రాంతము, ఆ పాకిస్తాన్లోనే ఒక భాగమైన ఒక ప్రాంతము మాకు స్వాతంత్రం కావాలని వేరుపడింది. కానీ ఇలా బెలూచిస్తాన్ పాకిస్తాన్లోనే ఒక ప్రాంతం, అంటే కలిసి ఉన్న ప్రాంతం ఒకటి. రెండవది, నేను ఇంతకుముందు చెప్పినట్టు బెలూచిస్తాన్ స్వాతంత్రంలో చైనా, ఇరాన్ ఇలాంటి వాళ్ళ దేశాల ఇంట్రెస్ట్లు ఉన్నాయి. ఒకటి, ఇరాను అలాగే ఆఫ్ఘనిస్తాన్లోని భూభాగాలను కూడా కలుపుకొని ఒక విశాల బెలూచిస్తాన్ కోరుతున్నారు. అందువల్ల ఇతర దేశాల సార్వభౌమాధికారం కూడా ఇందులో లింక్ అయింది. ఇది రెండవ తేడా. ఇక మూడవ తేడా ఏంటంటే బంగ్లాదేశ్ విమోచన పోరాట సమయంలో భారత్ పాక్ యుద్ధం జరిగింది. ఆ యుద్ధ సమయంలో భారతదేశానికి సాంప్రదాయ యుద్ధంలో ఆధిక్యత ఉంది, కన్వెన్షనల్ వార్ఫేర్ అంటారు. ఈ కన్వెన్షనల్ వార్ఫేర్లో మనం పై చేయి. అందువల్ల పాకిస్తాన్ సైన్యాలను లొంగిపోయేలా చేయగలిగాం, యుద్ధంలో మట్టి కల్పించాం. కానీ అది 70s, ఇవాళ 2016.
తేడా ఏంటి అంటే ఇవాళ భారతదేశం పాకిస్తాన్ రెండూ కూడా అణ్వాయుధాలు ఉన్నటువంటి దేశాలు. రెండు అణ్వాయుధాలున్న దేశాలు సమవుజ్జీలు ఎప్పుడూ కావు. అందుకే భారతదేశం సాంప్రదాయ యుద్ధంలో కన్వెన్షనల్ వార్ఫేర్లో ఉన్న స్ట్రాటజిక్ అడ్వాంటేజ్ కాస్త ఇప్పుడు కోల్పోయాం. అందువల్ల ఇవాళ నిజంగానే భారత సైన్యాలు వెళ్ళి బెలూచిస్తాన్లో మద్దతు ఇచ్చే పరిస్థితి లేదు. ఇచ్చే వాతావరణమే ఉంటే అణుయుద్ధమే జరుగుతుంది. అందువల్ల ఇది ఆచరణలో సాధ్యమయ్యేటువంటి పని కాదు. అందువల్ల బంగ్లాదేశ్ను బెలూచిస్తాన్ను పోల్చడం అనేది మారిన అంతర్జాతీయ పరిస్థితులు, మారిన దక్షిణాసియా భౌగోళిక రాజకీయ పరిస్థితులు అర్థం చేసుకోకుండా చేసేటువంటి కంక్లూజన్ అవుతుంది. ఇది ఇప్పటి వరకున్న హెడ్లైన్స్ పై ప్రొఫెసర్ కె నాగేశ్వర్ గారి విశ్లేషణ. స్టే ట్యూన్ టు హెచ్ఎం టీవీ.